లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లో చాప్టర్ 2లో ఎక్సర్సైజ్ 2.2 ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నంబర్ అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2 యూ గెట్ 1/8. వాట్ ఈజ్ నంబర్? మన నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంట. దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఓకే, ఫస్ట్ లెట్ అనుకున్నాడు కానీ లెట్ అని రాయాలి. లెట్ ద నంబర్ బి ఎక్స్ అనుకున్నాం. తర్వాత సబ్ట్రాక్ట్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నంబర్ అంటే ఈ నంబర్లో 1/2ని సబ్ట్రాక్ట్ చేయాలంట. సబ్ట్రాక్టింగ్ 1/2 ఫ్రమ్ ది నంబర్ అంటే ఎక్స్ మైనస్ 1/2. ఓకే, ఎక్స్ మైనస్ 1/2. దెన్ అండ్ మల్టిప్లైయింగ్ ద రిజల్ట్స్ బై 1/2. దీని వచ్చిన దాన్ని మల్టిప్లై విత్ 1/2 చేయాలంట. మల్టిప్లైయింగ్ 1/2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2. ఓకే, అంతేగా చేసాము. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నంబర్, సబ్ట్రాక్టింగ్ 1/2 ఫ్రమ్ ఏ నంబర్, మన నంబర్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి అందులో నుంచి -1/2గా రాసుకున్నాం. అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2, మనం వచ్చిన రిజల్ట్లో మల్టిప్లై చేయాలంట 1/2ని. సో మల్టిప్లై 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2. ఓకే, దెన్ 1/2 యూ గెట్ 1/8. దీని ఈక్వల్ టు ఏమవుతుందంట? 1/2 అవుతుందంట. దీన్ని సింప్లిఫై చేస్తే దీని ఆన్సర్ అనేది 1/8 అవుతుందంట. ఓకే, దెన్ వాట్ ఈజ్ నంబర్? మన ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ 1/2 ఈలో బ్రాకెట్లో ఉన్నదని సింప్లిఫై చేద్దాం. డివైడెడ్ బైలో ఉన్నది మల్టిప్లై అయితే ఇంటూ మల్టిప్లై అవుతుంది. 1/2/2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వల్ టు 1/8. ఇప్పుడు 1/2 2x మైనస్ 1/2 1/8. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 2x 1/2 2 4 1/8. 4లో డివైడెడ్ బైలో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 2x మైనస్ 1 1/8 ఇంటూ 4 4 1 4 2 8. అప్పుడు 2x మైనస్ 1 ఈక్వల్ టు 1/2. -1 ఉన్నది రైట్ సైడ్కి వెళ్తే +1 అవుతుంది. 1/2 +1 రిమైనింగ్ ఏంటి? 2x. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయాలి. ఇది బైలో ఉన్నది దీని ఎల్సిఎం రాదు కాబట్టి దీన్ని రెండింటికి ఈక్వల్ బై 2 వేసుకుంటే ఈ కింద 2 ఉన్నదని 1తో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? 3/2 అవుతుంది. 2x అవుతుంది. 3/2 మల్టిప్లైలో ఉండేది ఇక్కడికి రైట్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. ఓకే, అప్పుడు ఏం ఆన్సర్ అవుతుంది? 3/4. 2 ఇంటూ 2 4 అంటే ఎక్స్ వాల్యూ 3/4. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎక్సర్సైజ్ 2.2లో సెకండ్ క్వశ్చన్. The perimeter of rectangle swimming pool is 154. Its length is 2 meters more than the twice of its breadth. What are the length and breadth of the pool? మన పూల్ యొక్క లెంత్ బెర్త్ కనుక్కోమన్నాడు. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ అంటే మొత్తం చుట్టుకొలత అంటారు. మొత్తం పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ ఒక్కటి 154 meters. ఫస్ట్ మనం రెక్టాంగిల్ వేసుకున్నాం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చాడు? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 154 meters. గివెన్ perimeter of rectangle
rectangle of swimming pool is 154 meters given. పెరిమీటర్ అంటే ఏంటి? ఇది లెంత్ అనుకుంటే, ఇది బ్రెడ్త్ అనుకుంటే, హోల్ మొత్తం రెక్టాంగిల్ ఒకదాన్ని పెరిమీటర్ అంటారు. దాన్ని 2 ఆఫ్ లెంత్లు 2 ఉన్నాయి, బెడతలు 2 ఉన్నాయి. సో 2 లెంత్లు 2 బెడతలు అంటే 2 ఆఫ్ లెంత్ ప్లస్ బెడత్. పెరిమీటర్ అంటే 2 ఆఫ్ లెంత్ ఇంటూ బెడత్. నెక్స్ట్, ఇట్స్ లెంత్ ఈజ్ 2 meters more than the twice of its breadth. లెంత్ అనేది 2 meters more అంటే ప్లస్ అండ్ మోర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్కి ట్వైస్ అంట. ఓకే, ఫస్ట్ మనం 2 meters more than, ఫస్ట్ ఇక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం let breadth is considered as s. మన బ్రెడ్త్ని కన్సిడర్ యాజ్ ఎక్స్గా అనుకుందాం. అప్పుడు లెంత్ ఏమవుతుంది? 2 meters ప్లస్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్ అంటే ఎక్స్, లెంత్ని మనం 2 + 2x అనుకుందాం. ఓకే, మనం వాట్ ఆర్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది పూల్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ మన పెరిమీటర్ ఇచ్చారు కాబట్టి పెరిమీటర్ అంటే ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈక్వల్ టు 154 meters. మీటర్స్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ లెంత్ అంటే ఏంటి? 2 + 2x ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ బ్రెడ్త్ అంటే ఏంటి? x ఈక్వల్ టు 154 meters. అప్పుడు ఏమవుతుంది? 2 + 2x లెంత్కి డిస్ట్రిబ్యూట్ చేసాము, తర్వాత బ్రెడ్త్కి డిస్ట్రిబ్యూట్ చేసాము 2ని, ఈక్వల్ టు 154 meters. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి 4 + 4x + 2x ఈక్వల్ టు 154 meters. 4 + 2 ఎంత అవుతుంది? 6x. ఓకే, ప్లస్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లస్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది, -4. అప్పుడు 150 meters ఆఫ్ 6x. x ఎంత అప్పుడు? 150/6 meters. 3 2s are 6, 3 5s are 15, 2 1s are 2, 2 2s are 4, 2 5s are 10. అంటే x వాల్యూ 25 అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ మళ్ళీ చూద్దామా? 150/6 కదా, ఫస్ట్ 2తో మల్టిప్లై చేద్దాం, 3తో. 3 2s are 6, 3 5s are 15, తర్వాత 2 1s are 2, 2 2s are 4 అవుతుంది, రిమైనింగ్ 1 మిగులుతుంది. 1 0 యాడ్ అయితే 10 అవుతుంది, 2 5s are 10 అవుతుంది. ఓకే, 25. x = 25. మన x అంటే ఇక్కడ ఏమనుకున్నాం? బ్రెడ్త్ వాల్యూ x అంటే బ్రెడ్త్ ఈక్వల్ టు 25. తర్వాత లెంత్ అంటే ఏంటి? లెంత్ ఈక్వల్ టు 2 + 2x. x వాల్యూ ఎంత? 25. 2 + 2 × 25. 25 2s ఏమవుతుంది? 50. 50 + 2 52. అంటే లెంత్ వాల్యూ ఏమవుతుంది? 52 అవుతుంది. లెంత్ వాల్యూ 52 అవుతుంది, బ్రెడ్త్ వాల్యూ 25 అవుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ వన్ ఆన్సర్. ఎక్సర్సైజ్ 2.2లో థర్డ్ క్వశ్చన్. The base of the isosceles triangle is 4/3 centimeters. The perimeter of triangle is 4 2/15 centimeters. What is the length of either of the remaining equal sides? మామూలుగా మనకు తెలుసు ఐసోసియస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దీని ఒక బేస్ ఏమి ఇచ్చినాడు? ద బేస్ ఆఫ్ ది ఐసోసియస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 4/3 centimeter. యూనిట్స్ అనేది ఖచ్చితంగా రాయాలి ఎగ్జామ్స్లో. 4/3 centimeters. గివెన్ ఫస్ట్ మనం ఇచ్చినది రాసుకుందాం. గివెన్ ద బేస్ ఆఫ్ an isosceles triangle is 4/3 centimeters. దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఇచ్చారు. అంటే ఏంటి?
the perimeter of triangle is 4 2 by 15 centimeters. Next, the remaining two sides ఏమనుకుందాం మనం, let the remaining the two sides equal అన్నారు కదా, both sides are equal. Two sides are equal. Let we consider as x centimeters. మనం ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. అప్పుడు ఏబి, ఇది టూ సైడ్స్ అంటే ఏమేమి, ఏబి కామ ఏసి, అంటే ఏబి ఈక్వల్ టు ఏసి ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్ అని అనుకుందాం. ఎక్స్ అనుకుందాం. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏంటిది, ఏబి మొత్తం పెరిమీటర్ అంటేనే ఏంటి, చుట్టుకొలత మొత్తం ట్రయాంగిల్, హోల్ ట్రయాంగిల్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, దీన్ని పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటారు. మనకి ఇచ్చారు వాల్యూ, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ ఏంటి, 4 into 2 by 15 మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 4 2 by 15 సెంటీమీటర్స్. ఫస్ట్ ఇక్కడ మనకి ఏబి అనుకుందాం, ఏబిఏసిని మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, ఎక్స్. మళ్ళీ బీసీ మనం వాల్యూ ఏమిటది, బీసీ వాల్యూ ఎంత, 4/3 సెంటీమీటర్స్. దీన్ని 4/3గా రాసుకుందాం. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్లో మల్టిప్లై చేసుకుందాము. ఇప్పుడు దీని ప్రాపర్గా అంటే 4 into 15 plus 2 by 15. 15 4s 60 plus 2 by 15. ఓకే, ఇక్కడ 2x 2x రాసుకుందాం. 2x plus 4/3. ఇప్పుడు ఈ 2 ప్లస్ 4/3 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. ఓకే, అప్పుడు 2x ఈక్వల్ టు 60 plus 2 ఏమవుతుంది, 62/15 ప్లస్లో ఉన్న ఇటు పక్క వెళ్దాం -4/3. మనం ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేద్దాం. 15, 3 3 5s 15, 3 1s 3, 5 3s 15. ఎల్సిఎం ఏమవుతుంది, 15 అవుతుంది. ఎల్సిఎం ఈక్వల్ 15 అంటే 2x ఈక్వల్ టు డివైడెడ్ బై 15 వేసుకొని 62/15 మల్టిప్లై విత్ ఎల్సిఎం -4/3 into 15. దీన్ని మల్టిప్లై విత్ ఎల్సిఎం, దీన్ని కూడా మల్టిప్లై విత్ ఎల్సిఎం చేయాలి. చేస్తే ఏమొస్తుంది, 2x ఈక్వల్ టు 15 క్యాన్సిల్ అయ్యి 62 మైనస్ 3 5s 15, 3 5s 15 అవుతుంది. 4 5s 20. ఓకే, బై 15 అవుతుంది. నెక్స్ట్ 62 minus 20 42/15 అవుతుంది. నెక్స్ట్ ఇటుపక్క ఈ మల్టిప్లైలో ఉన్నది మల్టిప్లైలో ఉన్నది ఇటు సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 42/15 into 1/2. 2 1s 2 2s 4, 2 1s 2 అంటే 21/15 అవుతుంది ఎక్స్ వాల్యూ. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 3 5s 15, 3 7s 21 అంటే ఎక్స్ వాల్యూ 7/5 అయ్యింది. అంటే మనకి తెలుసు ఏమని ఎక్స్ వాల్యూ, ఎక్స్ అంటే ఏంటి, రిమైనింగ్ 2 sides అన్నారు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఏబి యొక్క వాల్యూ ఏమవుతుంది, ఎక్స్, ఇది ఎక్సే కదా, రెండు సేమ్ కదా ఐసోసెస్ ట్రయాంగిల్ అంటే. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 7/5 అవుతుంది. ఇక్కడ బీసీ ఏమవుతుంది 7/5. అంటే ఎక్స్ అంటే మళ్ళీ రాసుకున్నాం, ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అంటే 7/5 సెంటీమీటర్స్ మనం కనుక్కున్నాం. ఏబి ఏసీ వాల్యూ అనేది 7/3 సెంటీమీటర్స్. దిస్ ఇస్ ద ఆన్సర్.